రాదండి, రాతోనే మనకు పని ఉంది. ఎంజీరావు గారు, ఢిల్లీ బాంబు బ్లాస్ట్, ఆ తర్వాత ఫరీదాబాద్లో 3000 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత, ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో ప్రజలంతా కూడా ఒక షాక్లో ఉన్నారు, భయాందోళన మధ్య ఉన్న పరిస్థితి. దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ బయటపడినా, ఎక్కడ ఉగ్ర చర్య జరిగినా వెంటనే వినిపించే పేరు స్లీపర్ సెల్స్ అని చెప్పేసి. హైదరాబాద్లో కూడా చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి అనేది గతంలో మనం విన్నాం కూడా. సో ఏంటి స్లీపర్ సెల్స్, స్లీపర్ సెల్స్ ఎలా పనిచేస్తాయి, వాటిని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఎస్ అండి, ఇప్పుడు స్లీపర్ సెల్ ఈ పదాలు మనకి చాలా ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. దట్టు ఇప్పుడు ఫరీదాబాద్లో 3000 కిలోల అమోనియం నైట్రేటు, దాంతోపాటు ఆర్డిఎక్స్, కొన్ని మందుగుండు సామాగ్రి, ఈ AK-47 లాంటివి మనం పట్టుకుని అంటే బస్ట్ చేసిందనమాట. ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళని పెద్ద విపత్తు నుండి తప్పించాయి. ఏ విధంగా అంటే స్లీపర్ సెల్, పాక్ బేస్డ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ స్లీపర్ సెల్. ఇక్కడతో స్లీపర్ సెల్ అనే పదం అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. ఈ స్లీపర్ సెల్ అంటే ఏంటి, స్లీపర్ సెల్ అంటే ఏంటి, కానీ స్లీపర్ సెల్ అంటే ఏంటి, అంటే ఏంటంటే అజ్ఞాతంగా ఉంటూ, అజ్ఞాతంగా ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్నారో వాళ్ళలోనే కలిసిపోయి ఆ దేశంలోనే నివసిస్తూ ఆ ప్రాంతంలోనే నివసిస్తూ చాలా అజ్ఞాతంగా ఉంటారన్నమాట. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వాళ్ళ పైన అజ్ఞాతంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. అజ్ఞాతంగా ఎందుకుంటారంటే ఎవరు పంపారో కూడా వాళ్ళకి తెలియదు, కానీ పంపిన వాళ్ళు వీళ్ళు అని తెలుస్తుంది, ఈ దేశం ఈ ప్రాంతం, కానీ ఎవరు పంపారో కూడా క్లియర్గా వాళ్ళకి తెలియదు. చాలా జాగ్రత్తగా వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఏం చేయాలో మాత్రమే చెప్తారంతే. వాళ్ళు అజ్ఞాతంగా ఉంటూ సమయం అంటే అజ్ఞాతంగా అంటే 1-2 రోజులు కాదండి, కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు. వాళ్ళకి అవసరమైతే కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు నటిస్తూ, ఈ ప్రొఫెసర్ లాగా, డాక్టర్ లాగా, ఆర్మీలో కూడా స్లీపర్ సెల్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఫోర్సెస్లో స్లీపర్ సెల్స్ ఉంటాయి, పొలిటీషియన్స్లోకి ఎంటర్ అయిపోతారు, రాజకీయాల్లోకి, నక్సలైట్లోకి ఎక్కడ పడితే వాళ్ళు ఎంటర్ అయిపోతారనమాట. వాళ్ళు స్లీపర్ సెల్స్ అంటారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఆ పైనున్న ఆదేశాల ప్రకారం వాళ్ళు టార్గెట్ని డీల్ చేస్తారన్నమాట. అది స్లీపర్ సెల్స్. ముంబై బాంబు దాడులు జరిగినప్పుడు ఇండియన్ పార్లమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఇండియన్ పార్లమెంటు సెక్యూరిటీని బ్రీచ్ అయిందండి, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్లో రెడ్ పోర్ట్ దగ్గర వాళ్ళు బాంబు దాడి చేశారు. చూడండి, ముంబై బాంబు దాడి ఇండియన్లో మొత్తం అన్నిటినీ బ్రీచ్ చేశారనమాట. అంత డేంజరస్గా ఉంటారు వాళ్ళు. సో వీళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఎవరు వాళ్ళకి అంటే యాక్చువల్గా ఎవరు వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇస్తారో వాళ్ళ ద్వారా అనుమానాస్పదం లేకుండా వాళ్ళు ఉంటారన్నమాట. అన్నిట్లో ఫుల్లీ ట్రైన్డ్ అప్ ఉంటారన్నమాట. ఏదో సెక్యూరిటీ ఏజెన్సీస్లో స్పై ఏజెంట్లకు అంత శక్తివంతంగా బాంబులు తయారీ అంటే ఒక బాంబుని అక్కడికక్కడే పదార్థాలు సేకరణ చేయడం, అక్కడికక్కడే బాంబులు తయారు చేయడం, అక్కడికక్కడ అన్ని రకాల మిషన్ గన్లు ఉపయోగించడం, 15 రోజులు ఫుడ్ లేకుండా ఉంటారు, డ్రై ఫ్రూట్స్ అలా ఉపయోగించి అన్ని విధాలుగా వాళ్ళకి ఫుల్లీ ట్రైన్ అప్ ఉంటాయి అనమాట. వీళ్ళు స్లీపర్ సెల్స్, వీళ్ళకి ఆదేశాలు ఎక్కడ అనుమానం రాదు, వాళ్ళు టార్గెట్ డీల్ చేసే కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా చాలా కష్టం. అందుకని స్లీపర్ సెల్స్ అంటే అజ్ఞాతంగా ఉండే శత్రువు అని మనం తెలుగులో చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు భారతదేశం నుండా ఈ స్లీపర్ సెల్సే ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ యొక్క 1971, 80లో పాకిస్తాన్ డిక్టేటర్ ఆర్మీ పాలకుడు ఉండేవాడు జియావుల్ హక్. ఈయన భారతదేశంలో ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజానికి ఫాదర్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్తాం. పాక్ బేస్డ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదానికి పితలాంటి వాడు అనమాట జియావుల్ హక్. అతను ఈ మాట చెప్పాడు, ఇండియా అంతా మా స్లీపర్ సెల్స్ ఉన్నారు అని. చూడండి, ఈరోజు మనం ఇండియా బోర్డర్ దగ్గర 3363 కిలోమీటర్ల బోర్డర్ వెంబడి 5 లక్షల మంది సైన్యం ఉన్నారు. వాళ్ళని దాటి ఎవడూ రాలేడు. కానీ మరి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే స్లీపర్ సెల్స్. చూడండి, ఇప్పుడు ఈ ఫరీదాబాద్లో పట్టుబడ్డ వాళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి అజ్ఞాతంగా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు డాక్టర్స్, హైలీ ప్రొఫెసర్స్ ఉన్నారు. చూడండి, యూనివర్సిటీ ప్రొఫెసర్సే అక్కడ ఉన్నారు. సో ఎంత జాగ్రత్తగా వాళ్ళు స్లీపర్ సెల్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కే చాలా డిఫికల్ట్ అండి. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ద గ్రేట్ పవరే తట్టుకోలేకపోయింది. ఇజ్రాయెల్ మొసాద్ ఉన్న టెహరాన్ మీద టెర్రరిస్ట్ అటాకులు జరుగుతున్నాయి, లండన్ మీద అటాకులు జరిగినాయి, లండన్ మెట్రో మీద, నార్వే, స్వీడన్, పారిస్లో అటాకులు జరిగినాయి, టోక్యోలో అటాక్ జరిగినాయి, ఆస్ట్రేలియా క్యాపిటల్లో అటాక్ జరిగినాయి. చూసారా, స్లీపర్ సెల్స్ ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యం కాదు, అంత కష్టం వాళ్ళకి. అందువల్ల ఢిల్లీలో బాంబు దాడులు అంటే స్లీపర్ సెల్స్ అంత డేంజరస్ ఉంటారని అర్థం. ఇప్పుడు ఇండియాలో ఈ స్లీపర్ సెల్స్ చూస్తే ఎక్కడెక్కడ ఉంటారు అంటే
ముఖ్యంగా ఇస్లామిక్ ముస్లిం పాపులేషన్ పేదరికంలో ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళు ఎక్కువ నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ నివాస స్థలాలు కూడా అక్కడ ఎక్కువ ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి స్లీపర్ సెల్స్ ఉండే ప్లేసులు కూడా ఎక్కువ వాళ్ళ వర్గం ఉండే వాళ్ళ మతస్థులు ఉండే చోట ఉంటారు. కాబట్టి వాళ్ళకు అనుమానం రానివ్వరు, వాళ్ళు చేసే కార్యకలాపాలు తెలియనివ్వరు, చాలా అజ్ఞాతంగా గడుపుతూ ఉంటారు. రెండోది ఏంటంటే ఈ ఇప్పుడు మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తారు, వాళ్ళని ఇన్నోసెంట్స్గా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అంటే ఎవరు బాధితులు ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఎక్కడైతే మత ఘర్షణలకు అవకాశం ఉందో అక్కడ ఆ ప్రాంతాల దగ్గరలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే అది టార్గెటెడ్ ప్లేస్ కాబట్టి ఆ విషయాన్ని అంతటిని సేకరిస్తూ ఉంటారు పెద్ద ఇంటెలిజెన్స్ నెట్వర్క్గా. ఈ విధంగా వాళ్ళు స్లీపర్ సెల్స్ వస్తారు, అజ్ఞాతంగా ఉంటారు, వాళ్ళ ప్లేసులు చాలా టార్గెటెడ్గా ఉంటాయి. టార్గెట్ ఫిక్స్ అనేది ఫస్ట్ వాళ్ళకి ఎవరు టార్గెట్ ఫిక్స్ చేసేవాడు వేరే ఉంటాడు, కానీ వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్తారు. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత దగ్గరలో చెప్తారన్నమాట ఇది అని. కానీ మోస్ట్లీ స్లీపర్ సెల్స్ ఏంటంటే ఎక్కువ అజ్ఞాతంగా ఉన్న వాళ్ళని తర్వాత ఉపయోగించే ఫిదాయిన్ అని కూడా అంటారు. ఆత్మాహుతి దళం ఫిదాయిన్ అంటే వీళ్ళు కూడా ఉంటూ ఉంటారన్నమాట. వాడు చనిపోవడానికి సిద్ధపడతారు. చూడండి, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి I-20 కారులో రాబోయే ముందు రెడ్ పోర్ట్ దగ్గర రాబోయే ముందు ఒక మాస్క్లో ప్రేయర్లు చేసుకుని మరీ వచ్చి ఆత్మాహుతి దాడు పేలిపడ్డాడు. అంటే అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పార్లమెంట్ మీద ఆత్మాహుతి దళం అది. కాబట్టి చాలా డేంజర్. ఈ స్లీపర్ సెల్స్ ఆత్మాహుతి దళం కింద మారారు అంటే వాళ్ళు చాలా భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తారు. అదే ముంబై 2008, ముంబై 2011 ముంబైలో మనం చూసిందనమాట. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఇటు అమెరికాకి డేంజరే, అది డేంజర్. కాబట్టి ఇండియా వీళ్ళని ఎదుర్కోవాలని నన్ను అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని ఉంది. లండన్లో కూడా అద్భుతమైన యాంటీ టెర్రరిస్ట్ వింగ్ ఒకటి ఫామ్ అయిందనమాట. ఆ తరహాలో భారతదేశం కూడా ఈ 2001 బాంబ్ బ్లాస్ట్ తర్వాత పార్లమెంట్ మీద అటాక్ తర్వాత భారతదేశం కూడా అదే లెవెల్లో సెక్యూరిటీ చేసుకుంది. అది US 2001 నవంబర్ 11 తర్వాత కూడా మనం తీసుకున్నాం. భారతదేశంలో కూడా ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యుఎస్లో ఉన్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తరహాలో వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇదే కాకుండా మిలిటరీ ఇంటెలిజెన్స్ వింగు, స్టేట్ లెవెల్ పోలీస్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగు, వేరియస్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తో సహకారం. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంటుంది. ఇవన్నీ ఉపయోగించి చాలా పకడ్బందీగా వాళ్ళని ఏరుతూ ఉంటారన్నమాట. కొంతమంది స్లీపర్ సెల్ని ఏరారని కూడా మనకు బయటికి ఎక్కువ న్యూస్ రాదండి. వాళ్ళని సంహరించేసి ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాయి సెక్యూరిటీ ఫోర్సెస్. అది ఎక్కువగా మనకి బయటికి రాదు, ఎందుకంటే అది పెద్ద విషయం అయితే బయటకు వస్తుంది. బిగ్ నెట్వర్క్ ఇప్పుడు ఫరీదాబాద్, కాబట్టి అది బయటకు వస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఎప్పుడు ప్రతిరోజు నిత్యం కూడా చాలామంది స్లీపర్ సెల్ని ఎలిమినేట్ చేస్తూనే ఉంటారు ఇండియా అంతా. అదంతా ప్రతిదీ న్యూస్ కాదు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్కౌంటర్ చేసేది కూడా వాళ్లే. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అవన్నీ స్లీపర్ సెల్ని ఎలిమినేట్ చేయడమే. అదంతా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, CID లాంటివి కూడా వాటికి సహకరిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక కోఆర్డినేటెడ్గా జరుగుతుంది. ఇది బాగా విస్తృతమైంది. ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళకు వరమైపోతుంది. ఈ స్లీపర్ సెల్స్కి బాగా వరమయ్యేది ఇప్పుడున్న టెక్నాలజీ. చూడండి, ఎన్క్రిప్షన్ సరిగ్గా లేని టెలిగ్రామ్ వాళ్ళు ఉపయోగించారు, ఎన్నో ఉపయోగిస్తారు, శాటిలైట్ ఫోన్స్ ఉపయోగిస్తారు, కమ్యూనికేషన్ కూడా ఎక్కడా దొరకనివ్వరు. కాబట్టి టెక్నాలజీ వాళ్ళకు వరం అయిపోతుంది. బట్ అదే టెక్నాలజీతోనే ఈ స్లీపర్ సెల్స్ని ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ పట్టుకుంటాయి అనమాట. వాళ్ళు చాలా ప్రమాదం, దాన్ని ఊహించడం కూడా కష్టం అనమాట. భారతదేశం ఈ స్లీపర్ సెల్స్, భారతదేశం అంతా పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పెట్టింది. కాబట్టి భారతీయులంతా ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. సెక్యూరిటీ ఏజెన్సీస్తో పాటు భారతదేశం మన ఇంట్లోకి ఎవరు రెంట్కు వచ్చారు, ఎవరు ఏం చేస్తున్నారు అనుమానం వస్తే సెక్యూరిటీ ఏజెన్సీస్ కాస్త ఉప్పందిస్తే వాళ్ళ పని చూసుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా సెక్యూరిటీని చూడాలి. ఎవరి మీద అనుమానం వచ్చినప్పుడు ఎన్నో చూస్తున్నాం స్లీపర్ సెల్స్, ఎన్నో మూవీస్ వచ్చినాయి స్లీపర్ సెల్స్ మీద. అందులో ప్రతి వాళ్ళకి ఒక అవగాహన ఉంది ఎంతో కొంత. కాబట్టి ఎక్కడ అనుమానం వచ్చినా, ఎవరి మీద అనుమానం వచ్చినా కాస్త ఉప్పందిస్తే వాళ్ళ మీద నిఘా పెట్టేస్తారన్నమాట. సో ఈ విధంగా మనం చూడాలి. మన వాట్సాప్ గ్రూపుల్లోంచి అన్నింటినీ నిఘా పెట్టాలి. ఎవరు ఎక్కడ షేర్ చేస్తున్నారు చూసుకో. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక IPS ఆఫీసరు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పోస్టర్ల ద్వారా ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేసి చాలా జాగ్రత్తగా కూపీ లాగితే ఇప్పుడు ఫరీదాబాద్లో స్లీపర్ సెల్స్ అంతా బయటపడ్డారు. కాబట్టి ఇండియా చాలా ప్రమాదం నుంచి బయటపడిందండి. ఎన్నో టెంపుల్స్ విషయాలు పెట్టబోయి ఎన్నో చేయబోయారు. వాళ్ళందరినీ మనం బయట పట్టుకున్నాం. చూడండి, ఒక క్లూ. ఆ క్లూ ఎవరికి, ప్రజలే వాళ్ళ మీద నిఘా పెట్టాలి సెక్యూరిటీ లాగా.
సో 142 కోట్ల మంది అనుమానంతో చూస్తే ఏ స్లీపర్ సెల్లో ఇండియా ఉండదు. ప్రజలే సైనికులుగా మారాలి, ప్రజలే రా ఏజెంట్లుగా మారవలసిన సమయం ఇప్పుడు అవసరమైంది. అప్పుడే పాకిస్తాన్